గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పక్ష. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ హరినాథ్ గారు అడుగుతున్నారు. అన్న ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియా మార్ట్ అండ్ జోటా హెల్త్ కేర్. దీస్ ఆర్ గుడ్ కంపెనీస్ ఆర్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ అయితే జోటా గురించి మాట్లాడుకుందాం అండి. అండ్ ఇన్ఫాక్ట్ జోటా గురించి మాట్లాడే ముందు ఒక డిస్క్లైమర్ చెప్పడం బెటర్, లేదంటే చాలా మంది వేరే విధంగా తీసుకోవచ్చు. నాకు ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఒకవేళ ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో ఏ మాత్రం పాజిటివ్ గా మాట్లాడినా, వీళ్ళు ఏదైతే కామన్ మ్యాన్ కి ఆ వాల్యూ యాడ్ చేస్తున్నారో దానికి నాకు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ ఆధారంగా వచ్చేదే మాత్రమే తప్పించి వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇది ఫస్ట్ అయితే ఆ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే దీని రిలేటెడ్ గా నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మందితో మాట్లాడుతుంటాను అనమాట. సో ఫస్ట్ టైం వీడియోలో మాట్లాడుతాను. సో ఫ్లోలో ఏమైనా మాట్లాడేస్తానేమో అని చెప్పి ముందుగా చెప్తున్నాను. ఫస్ట్ అసలు ఈ కంపెనీ నాకు నా నోటీస్ లోకి ఎలా వచ్చిందంటే, మన వన్ ఆఫ్ అవర్ కలీగ్ తన కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటాడు, ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఐ థింక్ 7-8 months బ్యాక్ అనుకుంటే తను ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. అన్న నాకు ఈ కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒకసారి చూడండి అని చెప్పి చూసాను. నాకు స్క్రీన్ లో చూసాక నాకేం పెద్దగా అనిపించలేదు. నీకెందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను తను అడిగినప్పుడు తను ఏమన్నాడంటే, ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇవన్నీ వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, బాగానే ఉన్నది. కాకపోతే మనం ఓన్లీ స్క్రీనర్లోని లేదా పీపీటీల ఆధారంగా మనం ఎందుకు వర్క్ చేయాలి, ఇక్కడ మన దగ్గరలో వీళ్ళు స్టోర్ ఉన్నదేమో సర్చ్ చేయాలి, కానీ వీళ్ళ స్టోర్ పేరు దవా ఇండియా అన్నమాట. సో తను సర్చ్ చేస్తే మనం ఉన్న దగ్గర 1.52 kilometers రేంజ్లోని స్టోర్ అయితే ఉన్నది. ఒకసారి వెళ్ళి ఆన్ గ్రౌండ్ చూద్దాం, ఇంకా వీళ్ళు చెప్తుంది కరెక్టో కాదో అని చెప్పి ఇద్దరం కలిపి వెళ్ళాం. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఏదో ఒకటి కొనాలిగా, ఓకే కొంటేనేగా మనకు తెలుస్తుంది ప్రొడక్ట్ నిజంగా వర్తా కాదా అన్నది. ఫస్ట్ థింగ్, నేను కోల్డ్ కి మౌంటే క్యాల్సియం అని చెప్పి ఒక టాబ్లెట్ అయితే వాడుతుంటాను. అది ఐ థింక్ 350 or 360 రూపీస్ ఉంటుంది. ఓకే, ఆ స్ట్రిప్ అన్నమాట. సో నేను అగైన్ రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్ ఆ టైంలోని సో అడిగాను అనమాట, సేమ్ మాలిక్యూల్ మీ దగ్గర ఉన్నదా అని అడిగినప్పుడు వాళ్ళది ఇచ్చారు. ప్రైస్ చూసిన తర్వాత నాకు షాక్, లిటరల్లీ 25 రూపాయలు వెళ్ళి, ఇక్కడ 350-360 రూపాయలు, 25 రూపాయలు. అండ్ సేమ్ పాన్ 40 ఇంతకుముందు వాడేవాడిని ఎస్టిడిటీ వచ్చినప్పుడు. ఐ థింక్ అది 125-140 ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. వేల స్ట్రిప్ అడిగినప్పుడు అగైన్ 25 రూపీస్. ఐ వాజ్ షాక్డ్. మనకు తెలుసు జనరిక్ మెడిసిన్కి వెళ్ళినట్టయితే స్టోర్కి అక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయని మనకు తెలుసు, కానీ మనం వెళ్ళం. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా లుక్ అండ్ ఫీల్ ఇవన్నీ మనకి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వు. వేరే వీళ్ళ ప్యాకేజింగ్ విషయంకి వచ్చేసరికి మనకి నార్మల్ మిగిలిన మెడిసిన్స్ ఎలా అయితే ఉంటాయి అదే రేంజ్ క్వాలిటీలో వీళ్ళ మెడిసిన్స్ అయితే కనబడ్డాయి. సో నాకు ఆ ప్రైజింగ్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ అక్కడ వీళ్ళ స్టోర్లోని కన్స్యూమర్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అవి ఒకసారి చూద్దాం అని చెప్పి ఫేస్ వాష్ కొన్నాను, అది నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇంకా మాయిశ్చరైజర్ కొన్నాను. దెన్ ఐ స్టిల్ యూస్ వీళ్ళ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుతుంటాను. ఓకే, ఇవన్నీ కూడా మనకి వేరే అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో మార్కెట్లో వాళ్ళతో కంపేర్ చేసిన 70-80% తక్కువలోని. చాలా మందికి అవేర్నెస్ లేక వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ కదా మంత్లీ. ఇన్ఫాక్ట్ డీమార్ట్లో మనం కొన్ని కన్స్యూమర్ ఐటమ్స్, మెడిసిన్స్ పక్కన పెడితే కన్స్యూమర్ ఐటమ్స్ కన్నా కూడా వీళ్ళు సబ్స్టాన్షియలీ లోవర్ ప్రైస్ లో ఆఫర్ చేస్తున్నారు. ఓకే, క్వాలిటీ పరంగా కొన్ని వర్స్ట్ ఉన్నాయేమో ఆర్ వీక్ ఉన్నాయేమో చెప్పి ఎలాగ కొన్నాను కదా అని వచ్చి వాటర్ చార్జెస్. అండ్ ఐ బీన్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ 6-7 months మల్టిపుల్ ప్రొడక్ట్స్. నాకైతే బాగా అనిపించింది. సేమ్ నాకు మౌంటాగల్స్ ఎలా పనిచేస్తుంది, ఇది కూడా అలాగే పనిచేస్తుంది. మాలిక్యూల్స్ ఏమే కదా, ఆబ్వియస్లీ అలాగే పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి జనరిక్ లో కొనడానికి అయితే ఉంటుంది కదా. వేరే వీళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ ఇవన్నీ చూసాక నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ కన్స్యూమర్ ఐటమ్స్ రిలేటెడ్ గా ఆ ఫేస్ వాష్ ఏదైతే ఉన్నదో చార్కోల్ది, డోంట్ ఎక్స్పెక్ట్ ఒక 2000-3000 ప్రొడక్ట్ రేంజ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఎ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అన్నమాట. బట్ పని నడుస్తుందా అంటే అబ్సల్యూట్లీ బాగా నడుస్తుంది. ఓకే, ప్రైస్ పరంగా చూసినట్టయితే 70-80% తక్కువ. సో మన బిల్ అయితే మంత్లీ సబ్స్టాన్షియల్ రెడ్యూస్ అయిపోద్దిగా. సో ఇది నాకు బాగా నచ్చే. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా మంది చెప్తుంటారు, మీ దగ్గరలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి, కొనుక్కోండి, మీకు బాగుంటుంది అని చెప్పి. సో అది సో ఈ ఒపీనియన్ ఏదైతే నా మైండ్ లో ఆల్రెడీ ఉన్నదో అది ఎక్కడ అంటే సేమ్ వేలో మాట్లాడిన ముందే చెప్పకపోతే చాలా మంది వేరే విధంగా అనుకోవచ్చు కదా అని చెప్తున్నాను. అసలు వీళ్ళ గురించి మనకు తెలియదు, అంటే ప్రమోటర్స్ కానీ లేకపోతే వీళ్ళకి అసలు ఎటువంటి కనెక్ట్ మనకు లేదు. ఓన్లీ థింగ్ మంచి ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి ఎవరైనా స్ప్రెడ్ చేయడం తప్పలేదు కదా, అందు గురించి అని చెప్తున్నాను. సో వీళ్ళ స్టోర్స్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ వీళ్ళు బోత్ కోకో అండ్ ఫోఫో కంపెనీ ఓన్ కంపెనీ ఆపరేటర్, ఫ్రాంచైజీ ఓన్ ఫ్రాంచైజీ ఆపరేటర్, 2 విధాల స్టోర్స్ రన్ చేస్తారు. కంపెనీ ఓన్ కంపెనీ ఆపరేటర్ స్టోర్స్ ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇక్కడే ఫోకస్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు ఫ్రాంచైజీ ఓన్ ఫ్రాంచైజీ ఆపరేటర్ స్టోర్స్ లో మనకి పెద్ద గ్రోత్ అయితే కనిపించట్లేదు. కరెంట్లీ 1438 కోకో స్టోర్స్ అండ్ 893 ఫోఫో స్టోర్స్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. ఓవరాల్ గా 2331 స్టోర్స్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో ఇంకొక బ్యూటీ ఏంటంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకున్నారు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం అని చెప్పి. ఎంఎస్ ధోని గారు, సునీల్ శెట్టి గారు ఫొటోస్ కు చూస్తున్నట్టున్నాను. ఆయన వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. అండ్ వీళ్ళు జనరిక్ మెడిసిన్ మాత్రమే కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్, ఈ కన్స్యూమర్ ఐటమ్స్ ఏవైతే ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఖాదీ ఇండియా బ్రాండ్ పేరు ఉంటారు కదా, ఆ కంపెనీలోని వీళ్ళు స్టేక్ కొంటూ వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఎడిషనల్ స్టేక్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఆ ఖాదీ ఇండియా ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఓకే, తక్కువ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కరెంట్లీ వీళ్ళ దగ్గర చాలా ఎస్కేవ్స్ ఉన్నాయి. అండ్ ఈ జోటా హెల్త్ కేర్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్లీ మనకి ఫార్మసీ స్టోర్స్ రన్ చేసే కంపెనీ కాదు.
ఇనిషియల్లీ. వీళ్ళు యాక్చువల్లీ మనకి జనరిక్ ఏపీఐస్ ఉంటాయి కదా! వాటిని తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేసే ఒక ఫార్మా కంపెనీ అనమాట. వీళ్ళకి ఓన్ ఫార్మా కంపెనీ ఉండడం వల్ల కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. కరెంట్‌లీ యాక్చువల్లీ వాళ్ళ జనరిక్ ఏపీఐస్ రిలేటెడ్‌గా ఫోకస్ కన్నా కూడా ఎక్కువగా దవా ఇండియా మీదే ఫోకస్ అయితే పెంచుతున్నారు. అండ్ రెవెన్యూస్‌లో కూడా కరెంట్‌లీ 76% రెవెన్యూస్ అయితే ఈ దవా ఇండియా నుంచి వస్తున్నాయి. అండ్ డొమెస్టిక్ ఏపీఐస్ వీళ్ళు ఏదైతే సప్లై చేస్తారో అక్కడి నుంచి 13%, ఎక్స్‌పోర్ట్స్ ద్వారా వీళ్ళకి 7% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేయాలి. నేను వీళ్ళ స్టోర్‌కి వెళ్ళినప్పుడు నార్మల్‌గా ప్రొడక్ట్స్ ఎలాగైతే కన్స్యూమర్ కొంటారో అలాగే కొన్నాను. నన్నేమి ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇవన్నీ చేయను నేను. సో, అలాగే కొంటున్నాను. అండ్ నేను ప్రైస్ అడుగుతున్నాను. నాకు నచ్చుతుంది. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ పర్సన్ అక్కడ స్టోర్‌లో కూర్చున్నారన్నమాట. అంటే బిల్లింగ్ కౌంటర్‌లో ఉన్న అమ్మాయి కాకుండా వెనకాల ఉన్నారు ఆయన. ఆయన కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సైలెంట్‌గా. ఆయన దాని తర్వాత బిల్ చేస్తున్నప్పుడు ఆయన పలకరించారు. "సార్ నేను మీ వీడియోస్ చూసాను. మీ సబ్స్క్రైబర్‌ని" అని చెప్పి. అప్పుడు ఓకే. మన సబ్స్క్రైబర్ దొరికారు కదా! ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లాగుదాం అని చెప్పి నేను అడిగాను ఆయన్ని. ఏంటి ఎలా ఉన్నది యాక్సెప్టెన్స్ అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇనీషియల్లీ వచ్చినప్పుడు వేరే బ్రాండ్ గురించి అడుగుతారు సార్. ఆ బ్రాండ్ లేదని చెప్పి మేము ఈ మెడిసిన్ అయితే ఇస్తాం. ఇచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా డాక్టర్ ఈ బ్రాండ్ కాదు ఆ బ్రాండే వాడమన్నారని చెప్పి వెనక్కి ఇచ్చినవి అయితే ఉన్నాయి. వేరేస్ క్రానిక్ మెడిసిన్ ఏదైతే ఉన్నదో అంటే మనకి బీపీ, షుగర్ ఇలా లాంగ్ టర్మ్ వాడతారు చూడండి. ఆ క్రానిక్ మెడిసిన్ రిలేటెడ్ గా యాక్సెప్టెన్స్ అయితే చాలా బాగున్నది. అలా కొన్న వాళ్ళు ఏంటంటే ప్రైస్ అయితే చాలా తగ్గిపోతుంది కదా, 70-80% తగ్గిపోతుంది కదా. సో అలా కొన్న వాళ్ళు రికరింగ్ అయితే కొంటున్నారని అయితే ఆయన చెప్పారన్నమాట. అండ్ స్టోర్ బ్రేక్ ఈవెన్ రిలేటెడ్ కూడా అడిగాను. వీళ్ళ స్టోర్స్ కూడా మనకి పాష్ లొకేషన్స్ లోని మీకు మెయిన్ రోడ్స్ మీద కనబడవు. ఓకే, నాకు ఎక్కడైతే కనిపించి అవన్నీ కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉంటారో అండ్ ఇన్ఫాక్ట్ స్ట్రీట్స్ లోపల వీళ్ళ స్టోర్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాప్ లో మనం సెర్చ్ చేసినా దొరుకుతాయి. ఓకే, ఆయన అడిగాను అనమాట, బ్రేక్ ఈవెన్ అవుతుందంటే బ్రేక్ ఈవెన్ అవడానికి ఎక్కువ టైం పట్టట్లేదు సార్, ఎందుకంటే మా రెంటల్స్ అవి తక్కువ కదా. సో ఒక 4-5 months ఆ పీరియడ్ లో మాకు బ్రేక్ ఈవెన్ అయితే కనబడుతున్నది స్టోర్స్ పరంగా అయితే అని ఆయన మాట్లాడారు. బట్ ఇట్స్ స్టిల్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ, ఎందుకంటే వీళ్ళు అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ హైదరాబాద్ లో అయితే చాలా అగ్రెసివ్ గా ఓపెన్ చేస్తున్నట్టుగా రీసెంట్ కనబడుతున్నాయి. ఏపీలో కూడా ఓపెన్ చేస్తున్నాం అని అయితే ఆయన అన్నారు. ఐ డోంట్ నో హౌ మెనీ స్టోర్స్ దే హావ్ ఓపెన్డ్. కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో కూడా 60% క్రానిక్ మెడిసిన్స్ ద్వారా వీళ్ళకి వస్తున్నట్టయితే, ఓటీసీ మెడిసిన్ ద్వారా వీళ్ళు 27% రెవెన్యూ అయితే వస్తుంది. మిగిలిన 13% రెవెన్యూ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ నుంచి అయితే వీళ్ళకి వస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు సిమిలర్ లైన్ లో ఇంకొక కాంపిటేటర్ క్యూరీస్ అని చెప్పి ఒక కంపెనీ రావడం వీళ్ళు గమనించి ఆ క్యూరీస్ వీళ్ళు ఎక్వైర్ చేస్తారు. ఓకే, వాళ్ళ స్టోర్స్ కూడా వీళ్ళకి యాడ్ అయిపోయి అండ్ వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి మార్చ్ 2029 కల్లా 5,000 స్టోర్స్ ఓపెన్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గానే బెట్ చేస్తున్నట్టున్నారు. మనకి ప్రశాంత్ జైన్ గారు ఉన్నారు కదా, హెచ్డిఎఫ్సి ఎక్స్ ఫండ్ మేనేజర్, స్టార్ ఫండ్ మేనేజర్, అండ్ 3P ఫండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వైటోక్ క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నేనైతే పర్సనలీ ఐఎమ్ నాట్ హోల్డింగ్. ఓకే, నాకు ఒక్క షేర్ కూడా నా దగ్గర లేదు. కాకపోతే యాజ్ ఏ కన్స్యూమర్ నేనైతే రెగ్యులర్ గా వాడతాను. సో కంపెనీ పరంగా అయితే నాకున్న ఒపీనియన్ అయితే ఇది. సో సబ్ టు యూ గైస్, ఫర్దర్ గా వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించు. వర్క్ పక్కన పెడితే ఓకే, వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి డెఫినెట్లీ ఎవరైనా కూడా ఒక కామన్ మ్యాన్ కి వాల్యూ యాడ్ చేస్తున్నారంటే దాని రిలేటెడ్ గా మనం మాట్లాడడంలో తప్పలేదు. సో నాకు అదైతే నాకు బాగా అనిపిస్తుంది. అది అయితే నేను మాట్లాడుతుంటాను. మీకు కూడా వాల్యూ యాడ్ చేసింది వాళ్ళ స్టోర్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళినట్టయితే వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఏదైతే ఉన్నదో అది కామెంట్ చేయండి. సో మిగిలిన వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. ఓకే, అండ్ మీకు బాగా అనిపిస్తే మల్టిపుల్ పీపుల్ కి మనం స్ప్రెడ్ చేయడం మన ఫ్యామిలీలో తప్పలేదు కదా. అండ్ కమింగ్ టు ఇండియా మార్ట్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ గా నలంద క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి బజ్ లోకి అయితే వచ్చింది. వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే 21 times ప్రైస్ షేరింగ్ మల్టిపుల్ లో మనకి వాల్యుయేషన్ పరంగా కూడా రీజనబుల్ గా కనబడుతుంది. అండ్ మిగిలిన పారామీటర్స్ మనం ఏం చూసినా కూడా లైక్ వీళ్ళ పేయింగ్ సప్లయర్స్ ఒక కౌంట్ చూసినా మనకి గ్రోత్ కనబడుతుంది, ఆర్పులో గ్రోత్ కనబడుతుంది, అండ్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ లో గ్రోత్ కనబడుతుంది. సో ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఏవైతే కీ పారామీటర్స్ ట్రాక్ చేసాం అన్నింటిలో మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా రీజనబుల్ గా ఉండడం వల్ల నలంద క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఒకటి నలంద క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది కదా అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే నలంద క్యాపిటల్ ఒక హోల్డింగ్ అన్నది వెరీ వెరీ లాంగ్. వాళ్ళది పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ. మనలో చాలా మందికి ఆ పేషెన్స్ లెవెల్ ఉండదు కాబట్టి ఒకవేళ స్టాక్ ప్రైస్ మూవ్ అన్నట్టయితే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. సో అందుకని బిజినెస్ పరంగా ఫర్దర్ గా వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓవరాల్ గా అన్ని బాగానే కనబడుతున్నాయి కంపెనీ రిలేటెడ్ గా. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ నుంచి వీళ్ళకి 90% వస్తుంది కదా. వీళ్ళు పేమెంట్ రిలేటెడ్ గా వేరే అదర్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా రీసెంట్ ఎక్విజిషన్స్ బట్టి మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్ మాట్లాడుకోండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు ఫైనలీ గైస్ ఆఫ్టర్ ఐ థింక్ 1 year అవుతుందా, 11 to 12 months అయితే అవుతుంది, సెకండ్ టెడ్ టాక్ ఏదైతే డెలివర్ చేశానో మీరు కంటిన్యూస్ గా అడుగుతున్నారు ఆ వీడియో లింక్ షేర్ చేయండి అని చెప్పి. టెడ్ టీమ్ అయితే ఈ వీక్ లోని వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆ వీడియోని అయితే లైవ్ చేశారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్ గా
చాలా యూనిక్ ఎగ్జాంపుల్స్ తోని ఆ టాక్ అయితే డెలివర్ చేశాను. ఇప్పటివరకు మన ఛానల్లో ఎప్పుడు అది మాట్లాడలేదు. ఒకసారి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మీరు చూడడం మాత్రం కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి చాలా మంది కనెక్ట్ అవుతారు అనమాట. అండ్ నాకు ఆ వీడియో చూసినప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ఆ టాక్ ఒకటే కాదు, ఇన్ఫాక్ట్ ఆ టాక్ చూసినప్పుడు అంటే లాస్ట్ ఈ పీరియడ్ లోని నేను ఏదైతే హెల్త్ రిలేటెడ్ గా ఎఫర్ట్ పెట్టానో ఆ ఎఫర్ట్ ఒక రిజల్ట్ కనబడేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ టెడ్ టాక్ డెలివర్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ దిస్, ఓకే నౌ ఈ వీక్ లో నేను రన్ చేసి వచ్చిన తర్వాత తీసుకుని పిక్కేది. సో హెల్త్ రిలేటెడ్ వేరియస్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యి అది నుంచి ప్రీవియస్ గా మాట్లాడాను. బట్ కానీ ఆ రిజల్ట్ ఏదైతే ఉందో తగ్గుతున్నానని తెలుసు, ఇదంతా తెలుసు. బట్ నాకు ఈ డిఫరెన్స్ ఈ రిజల్ట్ లో కనబడించింది చూడండి. థ్యాంక్స్ టు టెడ్ టీమ్. నాలుగు తర్వాత వీడియో లైవ్ చేశారు, అది చూసాక నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా ఇన్స్పిరేషన్ అనిపించింది ఇంకా వర్క్ చేయాలని చెప్పి. లెట్స్ సీ నెక్స్ట్ జాన్ కల్లా ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఏ ఫుల్ మ్యారథాన్, టాటా ముంబై ది ఫుల్ మ్యారథాన్ పరిగెడదాం అని అయితే ఏం పెట్టుకున్నాను, ఐ డోంట్ నో. వీ నీడ్ టు సీ, దాని రిలేటెడ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను, చూడాలి. ఓకే అండ్ ఇన్ఫాక్ట్ మీకు కూడా ఏదైనా అంటే ఈ రెండు ఫోటోస్ చూసాక ఇన్స్పిరేషన్ కనిపించినట్టయితే స్టార్ట్ యువర్ రన్నింగ్, స్టార్ట్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. హెల్త్ రిలేటెడ్ గా చాలా పారామీటర్స్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ తగ్గినా తగ్గిపోయిన వెయిట్ మ్యాటర్ కాదు, కానీ ఓకే హెల్త్ రిలేటెడ్ వేరియస్ పారామీటర్స్ అయితే ఇంప్రూవ్ అవడం చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ ఇట్. అండ్ ఈ టెడ్ఎక్స్ టాక్ ఏదైతే ఉన్నదో ఈ వీడియో ఎండ్ కార్డ్ లో కింద కామెంట్ సెక్షన్ లో అండ్ ఐ బటన్ లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ వైల్డ్ లైఫ్ అంటే అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐఎమ్ సివిల్ ఇంజనీర్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. ఇన్ హై రైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ పవరికా డీజీ సెట్స్ ఓన్లీ అండ్ ఇట్స్ రీసెంట్లీ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాయండి, సో దట్ మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మనకి బేర్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందంటే పీక్ ఆఫ్ ద బేర్ మార్కెట్ సెంటిమెంట్ అస్సలు బాగోదు. ఆ టైంలో ఐపీఓ అంటే అసలు ఎవరు పట్టించుకోరు. అలాంటి టైంలో కొన్ని మంచి కంపెనీస్ ఐపీఓకి వచ్చి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సైలెంట్ గా ఇన్స్టిట్యూషన్స్ అక్యుములేట్ చేసేస్తారు. వాళ్ళు ఐపీఓ టైంలో లిస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అక్యుములేట్ చేస్తారు. అండ్ ఆ స్టాక్స్ పెరిగిపోయిన తర్వాత రీటైల్ పరిగెడుతుంటారు. మనకి అలాంటి కంపెనీస్ లోని పవరికా కూడా ఒకటే కింద వేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు మన రీసెంట్ గానే ఎప్పుడైతే మార్కెట్ సెంటిమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ నెగిటివ్ ఉన్నాయి, ఆ టైంలో ఐపీఓ వచ్చింది. అందుకని ఎవరు అసలు పట్టించుకోలేదు. వీళ్ళు బిజినెస్ విషయంకి వచ్చేసరికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి. వీళ్ళ ఏదైతే డీజీ సెట్ ఉన్నదో దాంట్లో ఇంజిన్ క్యూమెన్స్ దే వాడతారు. ఓకే క్యూమిన్స్ కూడా డీజీ సెట్స్ వాళ్ళు అమ్ముతారు. వేరే క్యూమిన్స్ ఒక డీజీ సెట్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ డీజీ సెట్ యొక్క కాస్ట్ సబ్స్టాన్షియలీ లో ఉంటుంది. ఓకే వాళ్ళ ఇంజినే వాడతారు. ఓకే వాళ్ళ దగ్గర నుంచి ఇంజిన్ కొనుక్కుని వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన ఏవైతే అవన్నీ కూడా వీళ్ళు ఓన్ గా కానీ లేకపోతే వేరే సప్లైర్స్ నుంచి పికప్ చేసి వీళ్ళు డీజీ సెట్ అయితే తయారు చేసి కన్స్యూమర్ కి క్యూమిన్స్ తో కంపేర్ చేసి తక్కువ ప్రైస్ కి అయితే వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవన్నీ వల్ల కూడా కన్స్యూమర్స్ అయితే వీళ్ళ నుంచి కొనుక్కున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రైస్ మాత్రమే కాదు, ఈవెన్ ఆన్ సైట్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా మొత్తం ఓవరాల్ గా సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో 85% రెవెన్యూ వీళ్ళు ఈ జెన్సెట్ బిజినెస్ నుంచి వస్తుంది. అందులో కూడా 70% రెవెన్యూస్ ఈ క్యూమిన్స్ యొక్క డీజీ సెట్స్ ఏవైతున్నాయి వాటి నుంచి వస్తుంది. ఈ క్యూమిన్స్ ఇంజిన్స్ తో వీళ్ళు సప్లై చేసే జనరేటర్స్ ఏవైతున్నాయి 7.5 kV నుంచి 3750 kV రేంజ్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లోని, హై రైజ్ బిల్డింగ్స్ లోని, మనకి కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఇవన్నీ చోట యూస్ చేస్తుంటారు. వేరే ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి అక్కడ మీడియం స్పీడ్ లార్జ్ జనరేటర్స్ కావాల్సి ఉంటాయి కదా, అక్కడ కూడా ఇంజిన్ వీళ్ళు హుండే నుంచి కొనుక్కుంటారు. హుండే నుంచి కొనుక్కుని మిగిలిన వీళ్ళు ఏదైతే జెన్సెట్ ఉన్నదో ఆ జెన్సెట్ ని బిల్డ్ చేసి వీళ్ళు సెల్ చేస్తుంటారు అనమాట. కరెంట్లీ ఎంఎస్ఎల్ జనరేటర్స్ రిలేటెడ్ గా వీళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఉంది ఒక ప్రాజెక్ట్ అయితే కరెంట్లీ వీళ్ళు కమిషన్ చేస్తున్నారు. దాని ఒక వాల్యూ 267 crores అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి వీళ్ళు కమిషన్ అయితే చేస్తున్నారు. ఈ బేసికల్ ఇండస్ట్రియల్ క్యాపెక్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఆర్డర్స్ విన్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళ రెవెన్యూస్ లో మనకు ఆ నెంబర్స్ అయితే కనబడతాయి అన్నమాట. ఈ జెన్సెట్ బిజినెస్ మాత్రమే కాకుండా వీళ్ళకి విండ్ పవర్ బిజినెస్ కూడా ఉన్నది. విండ్ పవర్ రిలేటెడ్ వీళ్ళకి 330 మెగావాట్ కెపాసిటీ ఆల్రెడీ రన్ అవుతుంది. అక్కడ నుంచి రెవెన్యూస్ అయితే వీళ్ళకి వస్తున్నాయి. అడిషనల్ గా 52.7 మెగావాట్ కెపాసిటీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. అది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినట్టయితే విండ్ పవర్ కెపాసిటీ వీళ్ళ 383.55 మెగావాట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. నౌ ఈ విండ్ పవర్ బిజినెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 15% రెవెన్యూ అయితే కంపెనీకి వస్తుంది. ఈ విండ్ పవర్ బిజినెస్ లో వీళ్ళు ఐపీపీ మాత్రమే కాకుండా ఈపీసీ వర్క్స్ కూడా చేస్తారు. ఐపీపీ నుంచి వీళ్ళకి 7% రెవెన్యూస్ అండ్ ఈపీసీ రిలేటెడ్ గా వీళ్ళకి ఇంకొక 7% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కరెంట్లీ వీళ్ళకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కరెంట్లీ 19 సేల్స్ ఆఫీసెస్ అండ్ 43 ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే
అయితే ఉన్నారు అండ్ 123 సేల్స్ టీమ్ వీళ్ళకి ఉన్నారు. సో ఈ పవరిక ఒక జెన్సెట్స్ వచ్చే అడ్వాంటేజ్ మీకు కన్స్యూమర్ కి అర్థమైంది కదా. క్యూమెన్స్ ఇంజిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజిన్స్ వీళ్ళతో కూడా వీళ్ళ జెన్సెట్ లో కూడా దొరికేది అదే. వేరే ప్రైస్ పరంగా సబ్స్టాన్షియల్ లోవర్ ప్రైస్ అవడం వల్ల వీళ్ళ జెన్సెట్స్ మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. అందువల్లే మీరు మిగిలిన వీళ్ళ పియర్ కంపారిజన్ చూసారనుకోండి, గ్రోత్ పరంగా వీళ్ళ గ్రోత్ రేట్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి పీక్ ఆఫ్ ద బేర్ మార్కెట్ లో రావడం వల్ల వీళ్ళు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ పియర్ కిర్లోస్కర్ రాయల్ ఇంజిన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ గ్రోత్ రేట్ ఇవన్నీ బెటర్ ఉంటాయి. వేరేజ్ వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ వాల్యుయేషన్ లో ఐపీఓకి అయితే వచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా తక్కువ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. కిర్లోస్కర్ రాయల్ ఇంజిన్స్ 43 టైమ్స్ పీ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతున్నట్టయితే పవరిక 34 టైమ్స్ లో ట్రేడ్ అవుతున్నది. అండ్ 19 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ లోని కిర్లోస్కర్ రాయల్ ఇంజిన్స్ ట్రేడ్ అవుతున్నట్టయితే పవరిక 15 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో వాల్యుయేషన్ గ్యాప్ కూడా ఉన్నది కదా, ఆ గ్యాప్ మోస్ట్లీ కవర్ అయిపోద్దని అయితే అనుకుందాం. ఈవెన్ ఐపీఓ టైంలో కూడా మనకి ఇన్స్టిట్యూషన్స్ అయితే బాగా సబ్స్క్రైబ్ చేసినట్టుగా కనబడుతుంది. ఈవెన్ పోస్ట్ లిస్టింగ్ కూడా మనకి గ్రాడ్యువల్ బయింగ్ కనబడుతుంది. మోస్ట్లీ ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తుంటారు. యాజ్ ఆఫ్ నో అయితే రీటైల్ లో ఇంకా పెద్దగా తెలియదు. గుడ్ కంపెనీ. ఈ జెన్సెట్ బిజినెస్ రిలేటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వర్త్ స్టడింగ్, టైం స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సందేశ్ అడుగుతున్నారు. హాయ్ సార్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ క్వశ్చన్. వాస్ జస్ట్ ఏ సైలెంట్ వ్యూవర్ దీస్ డేస్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టు ఎన్సిడీస్? ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆర్ బ్రోకింగ్ ఫర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫాదర్ ఎలా ఉన్నారు? ఓకే. స్ట్రక్చర్ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి క్లియర్ నో నా నుంచి అయితే. నేను ఎందుకు నో అంటానంటే, ఫస్ట్ థింగ్ మీకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తిట్టుకుంటారు అనేది మాట్లాడితే చాలా మంది, కానీ ఫ్యాక్ట్ మాట్లాడాలి. నార్మల్లీ స్ట్రక్చర్ ప్రొడక్ట్స్ని ఎందుకు పుష్ చేస్తారంటే హయ్యర్ రెవెన్యూ వస్తుంది, ఇంకే అందు గురించి అని పుష్ చేస్తుంటారు రీటైల్లోకి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్చర్డ్ ఎన్సిడీస్లోని ఆ సేఫ్టీ ఉన్నది, ఈ సేఫ్టీ ఉన్నదని స్టోరీస్ మాట్లాడతారు, కానీ అవి వర్కౌట్ అవ్వవు. ఒకసారి డిఫాల్ట్ అయిన తర్వాత మొత్తం ఎగిరిపోద్ది. ఓకే, సో వీళ్ళు వేరియస్ ఎన్సిడీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులోని చాలా వరకు హై రిస్క్ ఎన్సిడీస్ ఉంటాయి. అందులో నుంచి కొన్ని డిఫాల్ట్ అయ్యాయి అనుకోండి, అంటే ఎకనామిక్ సైకిల్ మారింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్ మనం డిఫాల్ట్స్ చూసే ఆస్కారం ఉంటుంది కదా. అలా డిఫాల్ట్స్ అయ్యాయి అనుకోండి, ఆ డబ్బులు రికవర్ చేయడం అనేది చాలా కష్టం. సో దానివల్ల ఏమవుద్ది అనుకున్నారు, ఓవరాల్ గా రిటర్న్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నన్ను అడిగినట్టయితే పర్సనలీ ఏదైనా కూడా డెట్ రిలేటెడ్ గా మనకి సేఫ్టీ యాంగిల్ చూసుకోవాలి, కానీ రిటర్న్ కాదు. ఓకే, డెట్ లోన్ మనకి రిటర్న్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మనకి రిటర్న్ కన్నా కూడా సేఫ్టీ, టాక్సేషన్ వీళ్ళ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ సాటర్డే ఒక వీడియో రిలీజ్ చేసాం, అది ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. దోస్ ఆర్ ఇంట్రెస్టింగ్ వన్స్. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఏంటంటే అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ బ్యాక్డ్ అవ్వచ్చు, ఇలాంటి సెక్యూరిటీ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి ఓకే, కానీ బట్ ఈ స్ట్రక్చర్డ్ ఎన్సిడీస్ ఏంటంటే మనకి ఈ డిఫాల్ట్ రిస్క్లు అనేవి చాలా నేనైతే ఎక్కువ చూసాను. ఓకే, ఓన్లీ థింగ్ మార్కెట్లో ఎందుకు పుష్ చేస్తారంటే చెప్పాను కదా, ఓకే హయ్యర్ రెవెన్యూ, ఓకే దట్స్ అ సీక్రెట్ సాస్. సో అందుకని దాని రిలేటెడ్ పుష్ అయితే వస్తుంది అవాయిడ్ చేయడానికి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈక్విటీస్ బాగా మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. ఒకవేళ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే ఈక్విటీస్ చూడండి. లేదు డెట్కే వెళ్ళాలనుకున్నట్టయితే గో విత్ సేఫర్ డెట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ భరత్ అడుగుతున్నారు. సార్ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఎస్జీ మార్ట్. ఇస్ ఇట్ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్? ఐఎమ్ సీయింగ్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ ద కంపెనీ. కెన్ యూ ప్లీజ్ యాడ్ సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? హై భరత్, ఎస్జీ మార్ట్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఒకసారి 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ డీటెయిల్ గా కవర్ చేశాను. ఒకసారి ఆస్క్ మనీ షో క్లిప్ ని చూడడానికి ప్రయత్నించండి, మీకు బిజినెస్ పరంగా ఒక ఓవర్వ్యూ అయితే వచ్చేస్తుంది. రీసెంట్ డెవలప్మెంట్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు రెన్యూబుల్ సెక్టర్ లోకి ఎంటర్ అయ్యారు. అది మనకు స్టాక్ లో చాలా పాజిటివ్ అయితే ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ రెన్యూబుల్ సెక్టర్ లో వీళ్ళు మార్జిన్స్ ఏవైతున్నాయి ఎగ్జిస్టింగ్ బిజినెస్ తో కంపేర్ చేసినట్టయితే చాలా బెటర్ మార్జిన్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతారు. కరెంట్లీ వీళ్ళ ఎస్కేయూ కౌంట్ కూడా 6500 ప్లస్ కి అయితే రీచ్ అయింది. అండ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ కస్టమర్ కౌంట్ కూడా 2126 నుంచి ఇప్పుడు 2340 కి అయితే రీచ్ అయింది. అండ్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ కౌంట్ కూడా 223 నుంచి 438 కి అయితే ఇంక్రీజ్ చేయగలిగారు. సో కస్టమర్ కౌంట్ పెరుగుతుంది, సప్లయర్ కౌంట్ పెరుగుతుంది. అండ్ ఆల్సో బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఏదైతే హైయర్ మార్జిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుని వెళ్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ నెట్వర్క్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పాన్షన్ పాన్ ఇండియా వైజ్ అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కరెంట్లీ 7 నెట్వర్క్ సెంటర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కూడా హైయర్ మార్జిన్ బిజినెస్. FY27 లో ఇంకొక 5 నెట్వర్క్ సెంటర్స్ యాడ్ చేస్తా ఉన్నారు. అండ్ FY29 కి 30 నెట్వర్క్ సెంటర్స్ యాడ్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా వీళ్ళ నెట్వర్క్ సెంటర్ కౌంట్ కూడా 30 to 40 తీసుకెళ్తా ఉన్నారు. అండ్ రెన్యూబుల్స్ లోని కరెంట్లీ వీళ్ళకి 10% మార్కెట్ షేర్ ఉన్నది. దాన్ని 20 to 30% అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు ఎలా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ రైట్ టు విన్ ఏంటన్నది మీకు ఒక స్లైడ్ ఉంటుంది వీళ్ళ ప్రెజెంటేషన్ లో. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి ఈ స్లైడ్ చదవడానికి ప్రయత్నించింది. దానివల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే మేనేజ్మెంట్ అయితే 50% గ్రోత్ రేట్ లోని బిజినెస్ ని గ్రో చేస్తామని అయితే గైడ్ చేస్తున్నారు. వీళ్ళు కన్సిస్టెంట్లీ ఆ 50% గ్రోత్ రేట్ గైడెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే
ప్రీవియస్ గా వీళ్ళు ఏవైతే గైడెన్స్ ఇచ్చారో అవి మిస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ FY27 లో వీళ్ళు ప్రీవియస్ గా చెప్పారు 18,000 crores టాప్ లైన్ అయితే గైడెన్స్ ఇచ్చారన్నమాట, అచీవ్ చేస్తామని చెప్పి. ఆ గైడెన్స్ అయితే స్టిల్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ప్రీవియస్ గైడెన్స్ రివైజ్ చేసినా కూడా ఇదైతే మేము హిట్ చేస్తాం, ఎందుకంటే న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ ఇవన్నీ ఏవైతే చేస్తున్నా వాటి ద్వారా గ్రోత్ అయితే వస్తుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు గైడెన్స్ ని హిట్ చేయగలిగారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ స్టాక్ పరంగా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈవెన్ ఎబిటా రిలేటెడ్ గా కూడా కరెంట్ ఎబిటా నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ వీళ్ళు FY27 లో 350 crores ఎబిటా నెంబర్ అయితే హిట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మాత్రం ఆ 50% గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేయగలిగితే స్టాక్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉంది. కాకపోతే ఇలాంటి స్టాక్స్ తో ఒక విషయం అయితే మైండ్ లో పెట్టుకోండి. 50% గ్రోత్ రేట్లు ఇవన్నీ కూడా కన్సిస్టెంట్లీ డెలివర్ చేయడం కష్టం. ఓకే, గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతుంటది. అలా మిస్ అయినప్పుడు స్టాక్ లోనే మనకి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అదైతే దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి స్టాక్స్ ఓన్ చేయాలనుకున్నట్టయితే ఆ వాలటిలిటీ కూడా రెడీ అవ్వగలిగితేనే ఇలాంటి స్టాక్స్ ఓన్ చేయడం వుడ్ బి కరెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వంశీ కృష్ణ అడుగుతున్నారు, అన్ని స్టాక్స్ ఫాలో అవుతున్నాయి, ఎథర్ ఎనర్జీ మాత్రం ఎందుకు అంతలా పెరుగుతున్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ అండి, వాళ్ళ క్లోజెస్ట్ కాంపిటీటర్ ఎవరు? ఓలా లాస్ట్ దేర్ రెప్యుటేషన్. సో కన్స్యూమర్స్ లో కూడా చాలా మంది కాన్ఫిడెన్స్ అయితే ఓలా రిలేటెడ్ గా పోతుంది. ఆబ్వియస్లీ ఆ సేల్స్ ఎక్కడికి వెళ్తాయి? ఎథర్, టీవీఎస్, ఈవీ రిలేటెడ్గా ఎవరైతే కొనాలనుకుంటారో ఇవే మేజర్ మార్కెట్ షేర్ అయితే గెయిన్ చేస్తున్నాయి కదా. ఈవెన్ బజాజ్ కూడా ఉన్నాయి, బట్ మేజర్లీ టీవీఎస్ అయితే బాగా సేల్ కనబడుతుంది. అండ్ ఎథర్ వాళ్ళ ఇన్నోవేషన్ రిలేటెడ్ గా ఫ్యాంటాస్టిక్ ఇన్నోవేషన్. వీళ్ళ యాడ్స్ చూసారా, చాలా బాగా అనిపిస్తాయి. రీసెంట్ గా నేను మ్యాచెస్ చూస్తున్నప్పుడు వీళ్ళ యాడ్స్ చూస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ వీళ్ళ సర్వీస్ సెంటర్ రిలేటెడ్ గా కూడా సబ్స్టాన్షియలీ నెంబర్స్ అయితే పెంచారు. 250 నుంచి ఇప్పుడు 550కి పెంచినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఒక కౌంట్ కూడా 700కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ కదా. దాన్ని వీళ్ళకి పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి 60 minutes మెయింటెనెన్స్ అని చెప్పి 82 సెంటర్స్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ కన్స్యూమర్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా, 60 minutes లోని వాళ్ళ మెయింటెనెన్స్ రిలేటెడ్ వర్క్ నడిచిపోతుంది అన్నట్టయితే. కరెంట్లీ లిమిటెడ్ సెంటర్స్ లోనే ఇది రన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ R&D రిలేటెడ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ కంపెనీ. వీళ్ళ హెల్మెట్ రిలేటెడ్ గా త్వరలో లాంచ్ అవబోతుంది. ఆ హెల్మెట్ లో ఫీచర్స్ చూడండి, మీకు ఎక్సలెంట్ అన్నమాట. హెల్మెట్ లో మ్యూజిక్ వినొచ్చు, దట్టు మనకి ట్రాఫిక్ సౌండ్స్ అంటే ఫుల్ వాల్యూమ్ లో విన్నా కూడా ట్రాఫిక్ సౌండ్స్ వినబడతాయని చెప్తున్నారు. అండ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇద్దరు వెళ్తున్నట్టయితే ఇద్దరు మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నట్టయితే వెనకాల వాళ్ళు ఎవరైతే ఉంటారో హెల్మెట్ పెట్టుకుని కూడా వాళ్ళు మాట్లాడుతుంటే మనకు వినబడవు కదా. వేరే వీళ్ళ హెల్మెట్ తోని వాళ్ళు మాట్లాడుతుంది కూడా మనకు వినబడుతుంది అంట. వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి వేరే ఫీచర్స్ తోనైతే ఆ హెల్మెట్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు చెప్తారు. లాంచ్ చేస్తే చూడాలి ఆ హెల్మెట్ ఒక ప్రైస్ ని ఏ ప్రైస్ లో తీసుకొస్తారని. ఆబ్వియస్లీ ఎథర్ ఒక ప్రైసెస్ కొంచెం ప్రీమియం గానే ఉంటే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళలా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రీమియం ఉంటుంది. అండ్ అది అప్రిషియేట్ చేసే కన్స్యూమర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనుకుందాం. లెట్స్ సీ. ఎథర్ తో నాకు బాగా నచ్చేది అంటే వీళ్ళు R&D రిలేటెడ్ గా అండ్ ఆల్సో క్వాలిటీ రిలేటెడ్ గా అయితే కాంప్రమైజ్ అవ్వరు. అండ్ ఈవెన్ లాసెస్ పరంగా కూడా కంటిన్యూస్ గా క్వార్టర్ చూసినట్లయితే లాసెస్ తగ్గుతున్నాయి కదా, దాన్ని కూడా మార్కెట్ అయితే అప్రిషియేట్ చేస్తుంది. అందుకని ఈ బేర్ మార్కెట్ లో కూడా మనకి స్టాక్ అయితే కంటిన్యూస్ గా ర్యాలీలో ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ గాయత్రి గారు అడుగుతున్నారు, ఇప్పుడు చాలా మంది జాబ్స్ ఏ వల్ల పోతాయని చెప్పి అయితే అంటున్నారు కదా, దీనివల్ల బ్యాంక్స్, NBFC, ఆటో సెక్టర్, రియల్ ఎస్టేట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో ఇలా ఇంపాక్ట్ కూడా లేని స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్ గాయత్రి గారు, అంటే ఏ కూడా డిస్టర్బ్ చేయని సెక్టర్ ఏదైనా ఉన్నదంటే అది హాస్పిటల్స్. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఇప్పుడు రీజనబుల్ గా ఉన్నాయి. జాబ్ పోయిందని చెప్పి మనకి హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లం వస్తే హాస్పిటలైజ్ అవ్వకుండా ఉండం కదా. సో హాస్పిటల్స్, హెల్త్ కేర్ అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే మనకి ఎసెన్షియల్ సప్లై చేసే FMCG కంపెనీస్ అవ్వచ్చు, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే FMCG చాలా వరకు కొంచెం ఇంకా స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నాయి కాబట్టి చూడండి, అక్కడ మనకి ఎక్కడైనా కూడా గ్రోత్ వస్తుంది, ఒక వాల్యుయేషన్ రీజనబుల్ అంటే ఫైన్. బట్ మీకు ఏ కూడా డిస్టర్బ్ చేయని మంచి కంపెనీస్ చూడాలనుకున్నట్టయితే హాస్పిటల్స్ అండి. అండ్ కరెంట్లీ వాల్యుయేషన్స్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒకసారి స్టడీ చేయడానికి, మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తాను, స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. మనకి ఈవీ ఎబిటా మల్టిపుల్ చూసుకోండి. ఈవీ ఎబిటా మల్టిపుల్ పరంగా ఏవైతే హాస్పిటల్స్ వాళ్ళు ఆల్రెడీ క్యాపెక్స్ చేసి వాళ్ళు బెడ్ కెపాసిటీ ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నారో, అంటే కంప్లీట్లీ ఫుల్లీ కెపాసిటీ 100%తో రన్ అవుతున్న హాస్పిటల్స్ కాకుండా కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండి హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉంటే రీజనబుల్ వాల్యుయేషన్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 4-5 years కి వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ అండ్ వర్త్ స్టడింగ్, స్పెండ్ టైమ్ ఆన్ దిస్ సెక్టర్.
మీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ర్యాండమ్ గా అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అమెజాన్ ప్రైమ్ లోని ట్రెండింగ్ లో ఉండేసరికి చూద్దాం అని చెప్పి ప్లే చేశాను. చాలా లో బడ్జెట్ మూవీ ఇది. రేపు ఉదయం 10 గంటలకి అని చెప్పి మూవీ అయితే నాకు బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అంటే కొంచెం ఫస్ట్ అంతా లాగ్ ఉంటది. బట్ లాగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కి వెళ్ళేసరికి క్లైమాక్స్ కి వెళ్ళేసరికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా చాలా లో బడ్జెట్ మూవీ ఇది. ఆ లో బడ్జెట్ లోనే ఇంత బాగా తీసారంటే మాత్రం వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ ఆల్సో టెడ్ టాక్ వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీరు చూడడం మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నారు అని చెప్పి అందుకని నేమ్ హైడ్ చేసేస్తున్నాం. ఏజ్ 31 years. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. వర్కింగ్ ఇన్ IT industry, married, and I have 2 years old daughter. I started my financial journey from scratch. Do not have any inherited assets or land. I currently have term insurance of 2 crores, health insurance 10 lakhs for myself, my wife and daughter. Additionally 10 lakhs health coverage for my parents. They are partially financially dependent on me. Income and savings విషయంకి వచ్చేసరికి మంత్లీ ఇన్ హ్యాండ్ శాలరీ 1.4 lakhs. టోటల్ శాలరీ 1.57 lakhs ఉన్నది. అందులో VPF కంట్రిబ్యూషన్ 12%, 17,000 రూపీస్ పర్ మంత్ వెళ్తుంది. 3 lakhs పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ స్టాక్ మార్కెట్ లో 7.5 lakhs ఇన్వెస్ట్ చేశాను. కరెంట్లీ నెగిటివ్ లో ఉన్నది మార్కెట్ కండిషన్ వల్ల. మ్యూచువల్ ఫండ్స్ లో 10 lakhs అయితే ఉన్నది. లాస్ట్ 3 years నుంచి SIP చేస్తున్నాను. 80,000 రూపీస్ పర్ మంత్. ఫండ్స్ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఖర్చుల విషయంకి వచ్చేసరికి మంత్లీ ఎక్స్పెన్సెస్ రెంట్ ప్లస్ గ్రోసరీస్ 45,000 అయితే అవుతున్నాయి. రిమైనింగ్ అమౌంట్ గోస్ టువర్డ్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ పర్సనల్ లోన్ ఆఫ్ 10,000 రూపీస్. ఎమర్జెన్సీ ఫండ్ 1 lakh ఉన్నది. సేవింగ్స్ అకౌంట్ లో మెయింటైన్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ గోల్స్ విషయంకి వచ్చేసరికి ల్యాండ్ 10 cents నా నేటివ్ ప్లేస్ లో కొనాలి. విత్ ఇన్ 2 years. కాస్ట్ 3.5 lakhs అయితే ఉంటుంది. నేను దాని మీద ఇల్లు కట్టుకుందాం రిటైర్మెంట్ తర్వాత ఆలోచిస్తున్నాను. బై ఏ కార్ ఇన్ 4 years, 15 lakhs budget. No immediate plan to buy a house in Chennai. May consider after 5 years. And plan for children higher education, marriage expenses. Early retirement goal 45 years kalla. Open to extend if required. Am I on right track to achieve these goals? Could you please suggest me any improvement or corrections in my financial planning, especially regarding investment, savings and retirement corpus planning? మీ ఓవరాల్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే చాలా బాగా మీరు మెయింటైన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుందండి. ఎక్స్పెన్సెస్ వెల్ అండర్ కంట్రోల్ ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నారు. సో అంతా పర్ఫెక్ట్లీ ఉన్నది. గోల్స్ పరంగా లెట్ మీ టేక్ యూ టు ఎక్సెల్ షీట్. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకటే పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ ఫండ్ ఉన్నది కదా, లార్జ్ క్యాప్ ఫండ్ బదులు ఇండెక్స్ ఫండ్ వుడ్ బి బెటర్. ఒకవేళ ఈ టైంలో ఈవెన్ మీ దగ్గర రిస్క్ అప్డేట్ ఉన్నట్టయితే యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ అన్నమాట. ఎందుకంటే రిటర్న్స్ కొంచెం బెటర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. నౌ మిగిలిన గోల్స్ రిలేటెడ్గా ఎక్సెల్ షీట్లో చూపిస్తాను. మీకు ఈ ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షీట్లో ఇన్పుట్ చేసేసామండి. సో మీ గోల్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ఒక ల్యాండ్ కొనాలన్నారు. 3.5 lakhs 2 years లోపల అన్నారు. దానికి 10% మేము ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే మీకు అప్రాక్సిమేట్లీ 4.5 lakhs అయితే కావాల్సి ఉంటుంది. అండ్ కార్ కొనడానికి 15 లక్షలు కావాలన్నారు. 4 years తర్వాత 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 19 lakhs అయితే కావాలి. కార్ విషయంకి వచ్చేసరికి మా సజెషన్ ఏంటంటే 20% డౌన్ పేమెంట్ పే చేయండి. మిగిలింది ఈఎంఐకి వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీ ఓవరాల్గా ఫైనాన్సెస్ పరంగా అది బెటర్ డెసిషన్ అయితే అవుతుంది. అండ్ మీ పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది అయితే మెన్షన్ చేయలేదు. ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో మీరు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారు దాన్ని బట్టి మీరు ఎంత సేవ్ చేయాలని డిపెండ్ అయి ఉంటుంది. నేను అప్రాక్సిమేట్లీ ఇక్కడ లెట్స్ సే మీ పాపని చదివించడానికి 4 years గ్రాడ్యుయేషన్కి ఈచ్ ఇయర్కి 5 లక్షలు కావాల్సి వస్తుంది. ప్రెసెంట్ ఖర్చుల ప్రకారం తీసుకున్నట్టయితే దానికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఈచ్ ఇయర్కి మీకు 23 lakh కావాల్సి వస్తుంది. 5 లక్షలు అయ్యే ఖర్చు ఏదైతుందో అది 23 లక్షలు అయితే కావాల్సి వస్తుంది. దాని ప్రకారం ప్లాన్ చేస్తే ఈ నెంబర్స్ మీరు మార్చుకోవచ్చు. మార్చుకుంటే ఆటోమేటిక్గా మారిపోతాయి. అండ్ పాప మ్యారేజ్ కూడా 20 లక్షలు అప్రాక్సిమేట్లీ అయితే మేము తీసుకున్నాం. మీరు ఈ నెంబర్ మార్చుకోండి. 20 లక్షలు బట్టి చూసినట్టయితే 1 కోటి రూపాయలు అయితే తను పెద్దది అయ్యేసరికి మీకు కావాల్సి ఉంటుంది. VPF ఏదైతే మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారో అది మీ ఏజ్ 45 years వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 47 lakhs కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా ఈ VPF ఇవన్నీ కూడా డెబిట్ చేస్తాను అనుకోండి, మీకు అప్రాక్సిమేట్లీ 3.72 crore కార్పస్ అయితే రిక్వైర్మెంట్ ఉన్నది. ఇదంతా కూడా ఒక సింగిల్ షీట్లో మనం పెట్టి చూసామనుకోండి, మీకు అప్రాక్సిమేట్లీ 33 years ఏజ్ వచ్చేసరికి ఈ ల్యాండ్ కోసం 4,23,000 ప్రెసెంట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ మీ SIP ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉండి అండ్ అందులోంచి ఆ 4,23,000 విత్డ్రా చేస్తారనుకోండి, ఆ ఇయర్ ఎండింగ్ కల్లా మీ కార్పస్ అప్రాక్సిమేట్లీ 55 lakhs అయితే అవుతుంది. నేను ఇక్కడ 5% మీరు చేసిన SIP ఏదైతే దాన్ని స్టెప్ అప్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో అగైన్ కార్ కొనాలనుకున్నారు 4 years తర్వాత కదా, దాని డౌన్ పేమెంట్ 3,78,000 తీసేసామంటే మిగిలిన కార్పస్ అప్పటికి 87 lakhs అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కార్కి ఏదైతే ఈఎంఐ అవుతుందో అది కూడా విత్డ్రా చేస్తున్నారు అనుకోండి ఇందులోంచి SWP రూపంలో, అలా కూడా కన్సిడర్ చేస్తాం. అలా కూడా కన్సిడర్ చేసి మనం ఓవరాల్ క్యాలిక్యులేషన్ చూసినట్టయితే ఈ స్టెప్ అప్ 5% చేసినట్టయితే మాత్రం మీ గోల్స్ అన్ని కంఫర్టబుల్లీ అయితే అచీవ్ చేయగలుగుతారు. 45 కల్లా మీకు ఏదైతే మనకి 3,72,00,000 కావాలో అది హ్యాపీగా అచీవ్ చేసేస్తారు. అండ్ పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏదైతే కార్పస్ కావాలో అది కూడా అచీవ్ చేసేస్తారు, క్లియర్లీ కనబడుతుంది. అండ్ పాప మ్యారేజ్ రిలేటెడ్గా ఏదైతే మీ కార్పస్ కావాలో అది కూడా అచీవ్ చేస్తారు. కానీ నా సజెషన్ అంటే
45 కన్నా కూడా 50 వరకు ఎక్స్టెండ్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇది నెక్ టు నెక్ సిచ్యువేషన్ కనబడుతుంది ఓవరాల్గా. అండ్ పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అందు గురించి అని చెప్పి 50 వరకు ప్లాన్ చేసి మీరు ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారో అదే మెయింటైన్ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ ఇలా గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ వెళ్తే మాత్రం క్లియర్లీ మీ గోల్స్ అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేస్తారని అయితే కనబడుతుందండి. కంఫర్టబుల్ అచీవ్ చేస్తారని చెప్పాను కదా అని చెప్పి రిలాక్స్ అయిపోయి ఖర్చులు పెంచేసుకోవద్దు. ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే మాత్రం అచీవ్ చేసే పాసిబిలిటీ క్లియర్లీ కనబడుతుంది. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రేమ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఆయన కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్. యాక్చువల్లీ ఇది మన హై క్వాలిటీ 10 స్టాక్స్ రిలేటెడ్ వీడియో ఉన్నది, దాంట్లో ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండి. కాకపోతే ఏమైందంటే ఆ 10 ఫిల్టరింగ్లోని ఫిల్టర్ అవుట్ అయిపోయిన స్టాకులు కొన్ని ఉన్నాయి, అందులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఒకటి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా వీళ్ళు మేక్ ఫర్ ఇండియా నుంచి మేక్ ఇన్ ఇండియా నుంచి ఇప్పుడు మేక్ ఇండియా గ్లోబల్ వైపు అయితే మూవ్ అవుతున్నారు. అంటే మన డొమెస్టిక్ మార్కెట్ రిలేటెడ్గా వీళ్ళు ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు సెల్ చేయడం మాత్రమే కాకుండా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినవి వేరే అదర్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చేస్తున్నారు. 6-7% రెవెన్యూస్ అయితే కరెంట్లీ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తున్నాయి. అండ్ 2027లోని ఈ రెవెన్యూని డబుల్ చేద్దామని అయితే గోల్ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎఫ్టీఏ ఏవైతే రీసెంట్ గా జరిగాయో అవి ఆ ఎఫ్టీఏ యొక్క అడ్వాంటేజ్ తీసుకుని ఆ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మనకి కొంచెం బెటర్ క్వాలిటీలోని రిఫ్రిజిరేటర్ అవ్వచ్చు, ఇవన్నీ చూసినట్టయితే మనకి సామ్సంగ్ తప్పించి మనకి వేరే ఆప్షన్స్ అయితే చాలా తక్కువగా కనబడతాయి. వేరే ప్రైసింగ్ విషయంలోని వీళ్ళకన్నా తక్కువ ప్రైస్ కి డిఫరెంట్ ఫీచర్స్ హైయర్ ఆఫర్ చేస్తాయి. ఇలా వేరే బ్రాండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ మార్కెట్ ఏదైతే వీళ్ళు కోల్పోతున్నారో దాన్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు. అంటే క్వాలిటీ పెద్దగా రిడ్యూస్ చేయకుండా ఎల్జీ ఎసెన్షియల్స్ అన్న లైనప్ లోని టైర్ 2, టైర్ 3, టైర్ 4 మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు మార్కెట్ షేర్ పెంచుకోవడానికి న్యూ ప్రొడక్ట్ లైన్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో అవి కానీ సక్సెస్ అయ్యాయి అనుకోండి, దాన్ని అక్కడి నుంచి కూడా వీళ్ళు గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా న్యూ BEE స్టాండర్డ్స్ ఏవైతే వచ్చాయో దాని ఆధారంగా న్యూ ప్రొడక్ట్ రేంజ్ కూడా వీళ్ళు లాంచెస్ అయితే స్టార్ట్ చేశారు. ఏసీ లాంచ్ చేశారు, ఇంకా వేరే అదర్ న్యూ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కంపెనీ పరంగా హై క్వాలిటీ కంపెనీ. ఈ న్యూ లాంచెస్ ఏవైతే అక్కడి నుంచి గ్రోత్ వచ్చింది అనుకోండి, ఈవెన్ స్టాక్ ప్రైస్ పరంగా కూడా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉంది. అండ్ ఈసారి సమ్మర్ హీట్ చాలా ఎక్కువ ఉంటుందని అయితే ప్రిడిక్షన్స్ విన్నాం కదా, దీంతో ఏసీ సేల్స్ అయితే బాగా పెరుగుతాయని మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. దానివల్ల కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ BRR అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. వాట్స్ యువర్ వ్యూ ఆన్ వక్రంగి? మై ఫ్రెండ్ జాయిన్ at 25 rupees. I joined at 12 rupees. Now it is at 9 rupees. Can I exit or stay? జాయిన్ అవడం ఏంటంటే ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి రాస్తున్నారు. ఓకే, వీళ్ళు ఒక టైంలో ఐటీ కంపెనీ, మీరు ఎలా అయితే ప్రైజులు రాశారో వాళ్ళు చెప్పగలను. ఒక టైంలో ఐటీ కంపెనీ, ఇంకో టైంలో రీటైల్ కంపెనీ, ఇప్పుడేమో డిఫెన్స్ కంపెనీ. ఓకే, మారుతున్న కాలం ఆధారంగా కంపెనీ కూడా మారిపోతుంటుంది ఆ ఇండస్ట్రీలోకి. సో ఇలాంటి కంపెనీస్ చాలా కష్టం. ఇప్పుడైతే డిఫెన్స్ సైడ్ మూవ్ అవుతున్నట్టుగా అయితే రాస్తున్నారు. కానీ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే కొన్నిసార్లు ఆపరేటర్స్ ప్రైస్ పరంగా మ్యానిపులేట్ చేసి ట్రేడ్ చేస్తుంటారు తప్ప దానివల్ల మీకు ప్రైస్లో పైకి కిందకి కనబడుతుంటాయి. కానీ యాజ్ ఏ షేర్ హోల్డర్ యూ విల్ నాట్ క్రియేట్ వెల్త్ అండి. యూ షుడ్ ఆల్వేస్ స్టిక్ ఆన్ టు స్ట్రాంగ్ బిజినెసెస్. అక్కడే మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. వక్రంగి రిలేటెడ్గా మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా మంది సబ్స్క్రైబర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఎవరైనా అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, వెల్త్ డిస్ట్రాయ్ అవడమే కానీ వెల్త్ క్రియేషన్ ఏమైనా జరిగిందా? అదే ఈ పీరియడ్లోనే మనకి చాలా కంపెనీస్ మంచి సబ్స్టాన్షియల్ వెల్త్ అయితే షేర్ హోల్డర్స్ క్రియేట్ చేస్తాయి కదా. కొన్ని అన్ఫార్చునేట్లీ కాంపిటేటర్స్ పరంగా లేకపోతే బిజినెస్ రిలేటెడ్ ఏవో ఇష్యూస్ వచ్చి ప్రమోటర్స్ తప్పు చేయకపోయినా పడిపోయి కంపెనీస్ ఉంటాయి, అవి వేరే కేసు. అలా క్లోజ్ అయిపోయి కంపెనీస్ ఉంటాయి. వేరే ప్రమోటర్సే అంటే ఒక బిజినెస్ ని అర్థం చేసుకుని దాన్ని కంటిన్యూ చేయడమే చాలా కష్టం ఇండియాలోని. మార్కెట్ ఒక సెంటిమెంట్ ఆధారంగా కంపెనీ వాళ్ళ ఇండస్ట్రీలు మార్చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే అది ఎంతవరకు నమ్ముతాం? ఎంతవరకు నమ్మడం కరెక్ట్? ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకుని ఇన్ఫాక్ట్ ఏదైనా స్టాక్లో ఎంటర్ అయ్యి ముందు ఆర్ జాయిన్ అయ్యే ముందు మీ లాంగ్వేజ్ ప్రకారం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ ఆ స్టాక్లో ఎందుకు జాయిన్ అవుతున్నారని. ఓకే, ఆ జాయినింగ్ రిలేటెడ్ మీకు క్లారిటీ వచ్చాక దెన్ అప్పుడు జాయిన్ అవ్వవద్దు డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ జాయిన్ అయిపోయిన తర్వాత కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. టెక్ టాక్ వీడియో అండ్ ఆల్సో సాటర్డే వీడియో, 2 వీడియోస్ మీకు ఇక్కడ ఎండ్ కార్డులో ఉంటే ఒకవేళ మిస్ అయినట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.